హే సోము, ఎదురా ఏమంత చికాగ్గా ఉన్నావు? ఆడ ప్రశాంతంగా కూర్చొని నువ్వు టీ తాదాము కాఫీ తాదామని కూడా మనశ్శాంతి లేకుండా ఉందిరా ఈ ఏరియాలోన. అయితే ఒక పని చెయ్యి, చెప్పు. నా ఇంట్రా దర్బార్ పిలుచుకోపోతా. దర్బారా? యా ఊరు అదే? మరి ఇక్కడ దర్బార్ అంటే ఆ ఊరు ఈ ఊరు కాదు, అంతకు మించి రా. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఉరవకొండలో దర్బార్ స్ట్రీట్స్ ఫ్రెండ్స్ చూసారు కదా. ఈ కేఫ్ కూడా మన ఉరవకొండకి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా నేను మా అన్న ఎట్లుందో కొత్త కేఫ్ చూద్దామని అయితే వెళ్ళినాము. మెనూ చూసి ఫస్ట్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చేసినాము. వేడగా ఉన్న పొగలు వస్తుంది శాండ్విచ్. దాన్ని అయితే నేను మా విలన్ సోము సింగ్ ఇద్దరు కలిసి చీల్చి చెండాడి టేస్ట్ ఎట్లుందో అని చూసినాము. అండ్ సూపర్గా ఉండే. ఇట్లా అవన్నీ తినాలంటే అంతకుముందు అనంతపూర్ పోయి తినాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ కర్మే లేదు మనకి. ఉరవకొండలో దర్బార్ స్ట్రీట్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది అనమాట. శాండ్విచ్ అంతా కుమ్మి పారేసినాము. తర్వాత చూసినారు కదా జ్యూసుల ముందు రెడీగా ఉన్నాయి. ఆ జ్యూసులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లోట ఇగ్గి పారేసినాం. తర్వాత కూల్ డ్రింక్ చెప్పినాను, అది ఉంది నా స్వామి రంగా. ఇంకా దాంట్లో పుదీనా పైన నిమ్మకాయ పెట్టి ఇచ్చినారు. ఎవడో పారిన కంట్రీకి ఆడ పోయినప్పుడు అట్లా చూస్తా అంటమాట ఆ స్టైల్లో తాగేది. ఇప్పుడు మన ఉరుగుండ్లని ఇట్లా తాగొచ్చా పారిపించా. అది కూడా మంచిగా పొట్టలోకి తోసేసిన అనమాట. మేలగా ఉందబ్బా జ్యూస్ కూడా. తర్వాత ఇంకెవరైనా ఏమన్నా ఎగ్గుతున్నారా అని చూస్తే ఇంకా మా ఊరోళ్ళు ఇద్దరు కనిపించరా. మిల్క్ షేకులు ఇంకా చాక్లెట్ క్రీమ్ నరకు చూడు మా ఆయన చూడు ఇగ్గి వరేస్తున్నాడా. ఇంకా లాస్ట్లో చూస్తే ఇంకా పిల్లోళ్ళు బాగా సరదాగా కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. తర్వాత లాస్ట్కి దర్బార్ స్ట్రీట్లో టీ ఎట్లా ఉందని టేస్ట్ చేసినాం. సూపర్గా ఉంది. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇంకా ఏమేమి దొరుకుతాయని అడిగితే మ్యాగీ 2 నిమిషాల్లో మ్యాగీ అబ్బా. మనం ఇంకా ఫ్యామిలీ పిల్లలతో పాటు పోతే సపరేట్ మనకు ఒక రూమ్ ఇస్తారాడ. దాంట్లో కూర్చొని మనం ఫ్యామిలీతో మనకు మ్యాగీలు శాండ్విచ్లు తర్వాత మిల్క్ షేకులు ఇంకా నాకు సరిగా పేర్లు తెలియదు కానీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బయటకు వచ్చేదానికే మబ్బులైంది. మబ్బులో చూస్తేనే దర్బార్ చూడు ఎట్లా కనిపిస్తుంది. అది మనకి ఉరవకొండలోనే ఫ్రెండ్స్. ఇది ఎక్కడ అనుకుంటున్నారా, మనము ఉరవకొండ నుంచి అనంతపూర్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది రామలమ్మ గుడి దగ్గర. మరి ఆలస్యం ఎందుకు, నచ్చితే మీరు కూడా దర్బార్లో విజిట్ చేయండి. మంచి టేస్ట్ని ఆస్వాదించండి. దర్బార్